నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్, సనత్ నగర్. అయితే ఈరోజు మన డిస్కషన్ హార్మోన్స్ గురించి. సో హార్మోన్స్ కామన్గా సొసైటీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వాడుతూ ఉంటాం. సో దీని గురించి కాస్త డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్మోన్ అంటే ఒక చిన్న కెమికల్ ఫామ్లో రిలీజ్ అయ్యే సబ్స్టెన్స్. ఆ కెమికల్ ఫాము మన బాడీలో వివిధ రకాల జీవక్రియలకి సంబంధించి పనిచేస్తాయి. అంటే ప్రతి కణం మీద ఆ కణం యాక్టివిటీ ఎలా ఉండాలనే డైరెక్షన్ ఇచ్చేదే ఒక హార్మోన్. సో ఓవరాల్గా ఒక 50 రకాల హార్మోన్స్ మన బాడీలో పనిచేస్తే అప్పుడు మన బాడీ నార్మల్గా పనిచేసినట్టు గమనిస్తాం. సో ఈ హార్మోన్స్లో ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కారణంగా వివిధ అవయవాల మీద ఎఫెక్ట్ పడి దాని కారణంగా ప్రాబ్లమ్స్ అనేది దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేటెడ్ ఇష్యూస్. కాబట్టి హార్మోన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల ఇలాంటి డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే హార్మోన్స్ ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ కావాలి. ఈ క్రమ పద్ధతిలో రిలీజ్ అయ్యేది ఏంటంటే ఎంత క్వాంటిటీ, ఏ టైంలో, ఎంతసేపు అనేది ఒక నిర్ధారణ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రెగ్యులేషన్ జరిగేది బ్రెయిన్లో. సో ఇలాంటి రెగ్యులేషన్ని మనం డిస్టర్బ్ చేసిన కారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసేదానికి రిజల్ట్స్ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా మనం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన జీవన క్రియలు సరిగ్గా జరుగుతున్నాయా లేవా, చేయాల్సిన విధంగా మనం చేస్తున్నామా లేదా, ప్రాపర్గా నిద్రపోతున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, టైంకి తింటున్నామా, ఇవన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేషన్లో చాలా ప్రిడామినెంట్గా రోల్ ప్లే చేస్తాయి. అయితే ఎవరైతే ఇవి సరిగ్గా చేయరో వీళ్ళల్లో హార్మోనల్ లోపాలు దారితీసి వాళ్ళలో ఎక్కువ శాతం నేను ఇదివరకు చెప్పినట్టు ఈ మెటబాలిక్ డిజీజెస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. దానికి మోస్ట్ కామన్గా గమనించుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, అలాగే ఉబ్బకాయం, తర్వాత మానసిక ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా మీరు సర్ప్రైజ్ అవుతారు. ఇదంతా హార్మోన్ రెగ్యులేషన్ ద్వారానే జరుగుతాయి. సో ఒక హార్మోన్కి ఇంకో హార్మోన్కి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క హార్మోన్ మనకు తేడా వచ్చినా కానీ దాని కారణంగా వివిధ రకాల హార్మోన్లలో కూడా మార్పులు వచ్చి ఓవరాల్గా బాడీలో జరగాల్సిన ఏవైతే క్రమంగా జరగాల్సిన విషయాలు ఉంటాయో అవన్నీ జరగకపోయినందువల్ల మనకి అవయవాలు సరిగ్గా ఫంక్షన్ చేయడం వల్ల బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసేదానికి రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రావడానికి కారణం ఏంటనే చూసుకుంటే మనము కరెక్ట్ టైంకి పడుకోకపోవడం, కరెక్ట్ టైంకి ఎక్సర్సైజ్ చేయకపోవడం, వ్యసనాలకు అలవాటు పడినప్పుడు యూజువల్లీ స్మోకింగు, ఆల్కహాలు, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇలాంటివి వాడినప్పుడు కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసేదండి. అలాగే కొన్ని మెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ తరచుగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్, ఈ అలర్జిక్ మెడిసిన్ వాడతాం. ఈ అలర్జీ మెడిసిన్ వల్ల నిద్రలో కాస్త భంగం కలిగేదానికి ఆస్కారం ఉంది. దాని కారణంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం నేను ఎప్పుడు చెప్పినట్టు చెప్తాను, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్గా వాడినప్పుడు తీవ్రమైన మార్పులు బ్రెయిన్లో వచ్చి దాని కారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీసేదానికి ఆస్కారం ఉంది. సో ఈ హార్మోన్స్ అనేవి బాడీలో చాలా మటుకు వెయిట్ రెగ్యులేషన్, షుగర్ రెగ్యులేషన్, సెక్షువల్ ఫంక్షన్స్, రీప్రొడక్టివ్ ఫంక్షన్స్, బాడీ మెటబాలిజం ఫంక్షన్స్, బాడీ మెటబాలిక్ రేట్ని ఇలాంటివన్నిటినీ రెగ్యులేట్ చేస్తాయి. కాబట్టి వాటికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాపర్గా మనం చేయాల్సిన జీవక్రియలు చేయాలి. అలా చేసిన దానివల్లే మనకు హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.